మ్యానుఫ్యాక్చరింగ్, ఎనర్జీ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో చాలా కంపెనీస్ అనంతపురంలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఈ ఇన్వెస్ట్మెంట్ వల్ల జాబ్ ఆపర్చునిటీస్ చాలా పెరుగుతున్నాయి. లోకల్ యూత్ కి ఎంప్లాయ్మెంట్ ఛాన్సెస్ ఎక్కువ అవుతున్నాయి. అలాగే డిస్ట్రిక్ట్ ఎకానమిక్ గ్రోత్ కూడా ఫాస్ట్ గా జరుగుతుంది. బెంగళూరుకి అనంతపురం దగ్గరగా ఉండటం గైస్ ఇది పెద్ద అడ్వాంటేజ్. బెంగళూరులో ల్యాండ్ ప్రైజెస్ మరియు ఆపరేషనల్ కోర్ట్స్ పెరిగిపోవడం వల్ల చాలా కంపెనీస్ బెంగళూరు నుంచి అనంతపురంకి మూవ్ అవడం స్టార్ట్ చేశాయి. అండ్ మెరుగైన రోడ్స్ మరియు కనెక్టివిటీ అనంతపూర్ గ్రోత్ కి మరో పెద్ద రీజన్. నేషనల్ హైవేస్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్స్ వల్ల ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయింది. అందుకే చాలా కంపెనీస్ అనంతపూర్ ని బిజినెస్ డెస్టినేషన్ గా చూస్తున్నాయి. రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అనంతపూర్ ని కొత్త లెవెల్ కి తీసుకెళ్తున్నాయి. సోలార్ అండ్ వైండ్ ఎనర్జీ ద్వారా డిస్ట్రిక్ట్ ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది. పెద్ద పెద్ద సోలార్ పవర్ పార్క్స్ వల్ల క్లీన్ ఎనర్జీ హబ్ గా మారుతుంది. ఈ ప్రాజెక్ట్స్ వల్ల ఇన్వెస్ట్మెంట్స్ అండ్ జాబ్స్ రెండూ పెరుగుతున్నాయి. ఇండియాలో ఒక ఇంపార్టెంట్ గ్రీన్ ఎనర్జీ డెస్టినేషన్ గా మారుతుంది. ఒకప్పుడు కరువు జిల్లాగా పిలువబడ్డ అనంతపురం ఇప్పుడు ఇండియాలో ఒక లీడింగ్ రెన్యూవబుల్ ఎనర్జీగా ఎదుగుతుంది.